ప్రైజ్దలాడండి. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి 3వ యోహాను 9 నుండి 14 మట్టుకు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి 3వ యోహాను 9 నుండి 14 మట్టుకు చదువుకుందాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. దిమేత్రేయు అందరి వలనను సత్యము వలననైనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది, కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకిష్టము లేదు. శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనెదము. నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసనను వందనములు చెప్పుము. దేవుడి కొద్ది వాక్యములు దీవించునుగాక. ఆమేన్.